సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు డిజిటల్ రిలయబిలిటీ ఛానల్. సో ఈరోజు మనం ఉబుంటు స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికన్నా అన్నిటికన్నా ముందు ఈరోజు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో ఇప్పుడు మనం ఉబుంటు అండ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ గురించిన క్లాస్ని ఈరోజు సిరీస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో కింద కౌంట్ చేయండి. నేను షేర్ చేస్తున్నాను, అంటే వీడియోస్ నెంబర్స్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఏ వీడియోలో ఏ కాన్సెప్ట్ ఉంది అనేది నేను స్లోగా షేర్ చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఉబుంటు అనేది యాక్చువల్గా ఒక ఆఫ్రికన్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఐ ఆమ్ బికాస్ వీ ఆర్, నేనున్నాను అంటే మనందరం ఉన్నాం కాబట్టి, అది అనమాట కాన్సెప్ట్. అండ్ దీనికి ఇంకో మీనింగ్గా ఉంది, యూనో హ్యూమానిటీ టు అదర్స్ అనే మీనింగ్ కూడా ఉంది. బట్ నాకైతే ఇది బెస్ట్ మీనింగ్, ఇదే కరెక్ట్ మీనింగ్ అనిపిస్తుంది. ఐ ఆమ్ బికాస్ వీఆర్. ఒకళ్ళే సడన్ గా బ్రతకడం అనేది చాలా కష్టం, అందరూ కలిసే బ్రతకాలి. దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ బికాస్ వీఆర్. ఓకే, ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, సో ఈ ఉబుంటు గురించి మనం స్లోగా తెలుసుకుందాం. ఓకే, నేను ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా 2004లో మార్క్ షటిల్వర్త్ అనే ఆయన ఒక చిన్న కంపెనీ ద్వారా దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. ఇదేంటంటే అతని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక మంచి బాగా పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని స్టూడెంట్స్కి కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అందరికీ ఫ్రీగా ఈజీగా అందుబాటులో ఉండేలా చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, సో దీని హిస్టరీ చూసాం అనుకోండి, ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004లో 4.10 వార్హగ్ అని చెప్పి ఒక మోడల్ రిలీజ్ చేశారు. మోడల్ కాదు, వర్షన్, ఉబుంటు వర్షన్ రిలీజ్ చేశారు. ఓకే, రిలీజ్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎవ్రీ 6 monthsకి అప్డేట్, అంటే సాఫ్ట్వేర్ అప్డేట్, ఐ మీన్ ఓఎస్ అప్డేట్, ఈ కల్చర్ని స్టార్ట్ చేసింది వీళ్ళు అనమాట ఫస్ట్. ఓకే, సో వీళ్ళు హిస్టారికల్గా వీళ్ళు బిగిన్ చేశారు ఎవ్రీ 6 monthsకి అప్డేట్ ఇవ్వటం అని. తర్వాత 2006కి వచ్చేసరికి 5 years గ్యారంటీడ్ సెక్యూరిటీ అప్డేట్స్ తోటి దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే మినిమం ఇన్ని ఇయర్స్ వరకు మేము సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాము అని చెప్పి 2006 నుంచి స్టార్ట్ చేశారు అనమాట. 2011 నుంచి 2017 వచ్చేసరికి ఉబుంటు ఫోన్స్కి పీసీస్కి వీటన్నిటికీ ఒక మంచి ఇంటర్ఫేస్ లాగా బాగా డెవలప్ చేశారు. అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ఈజీగా ఉండేటట్టు, కన్వీనియన్స్ తోటి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫోన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఫెయిల్యూర్, బికాజ్ దాన్ని ఇంకా డెవలప్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి నేను చూశాను కూడా, ఉబుంటు మొబైల్ ఓఎస్ని కూడా చూశాను. మనం మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ మనం ఫ్యూచర్లో ఉబుంటు ఓఎస్ని కూడా వాడవచ్చు. యాక్చువల్గా లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మొబైల్స్ వచ్చేసినాయి, బట్ ఉబుంటుతో కూడా వస్తాయి. ఆల్రెడీ ఉంది ఉబుంటు ఓఎస్ ఫర్ మొబైల్స్ కూడా ఉంది, బట్ ఎక్కువ మంది యూసేజ్లో లేదు. మేబీ సమ్ కన్వీనియన్స్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, బట్ స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్. ఐ బిలీవ్, నా నమ్మకం ఏంటంటే ఫ్యూచర్లో ఉబుంటు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ నేను చూశాను కొంతమందిని, నేను రీసెర్చ్ చేసినప్పుడు మొబైల్లో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొంతమంది రన్ చేసి యూస్ చేసి చూశారు. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ గుడ్. ఓకే, బట్ ఏంటంటే కన్వీనియన్స్ అనేది కొంచెం, కొన్ని యాప్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. సో బట్ ఫ్యూచర్లో ఐ బిలీవ్ విల్ సీ ఉబుంటు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఉబుంటు చూసినట్టయితే ఇది జీనోమ్ అనమాట. జీనోమ్ ఏంటంటే సింపుల్గా డెస్క్టాప్ గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు క్లౌడ్ ఏఐ డెవలప్మెంట్ కోసం కూడా లైనక్స్కి ఓఎస్గా ఇది యూజ్ అవుతుంది. ఉబుంటు ఏడబ్ల్యూఎస్ సర్వర్లలో కూడా ఉబుంటుని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో కూడా ఉబుంటుని యూజ్ చేస్తున్నారు. ఇంకా మీరు చూసుకోండి ఈ ఉబుంటు అనేది ఎంత పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఓకే, ఇందులో ఏంటంటే ఏపీటీ ద్వారా యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ సాఫ్ట్వేర్లో అయినా. ఇక్కడ ఏపీటీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం గూగుల్ ప్లే స్టోర్ ఎలాగో సంథింగ్ అలాంటిది అనమాట. సో ఈ ఏపీటీ ద్వారా ఏంటంటే మనం మాల్వేర్ లేకుండా సెక్యూర్డ్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్ అది ఇక్కడ ఏపీటీ సాఫ్ట్వేర్ సెంటర్ అంటే అలా, అది మెయిన్ అనమాట. సో సెక్యూరిటీ పరంగా చూసినట్టయితే అలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
కానీ చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఇంకో గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇక్కడ చాలా మంది థర్డ్ పార్టీ డ్రైవర్స్ ని వాటిని యూజ్ చేస్తుంటారు, అంటే హార్డ్వేర్ ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సిస్టంలో. కానీ ఉబుంటూ మాత్రం ఆప్టిమైజ్డ్ డ్రైవర్స్ ని దీనికోసం స్పెషల్ గా చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఈ ఉబుంటూ అనేది ఆల్మోస్ట్ అన్ని డివైస్ లో వర్క్ అవుతుంది అనమాట. అంటే పాతదైనా కొత్తదైనా, ఈవెన్ స్పేస్ సెంటర్ లో కూడా వర్క్ చేస్తుంది. ఓల్డ్ ల్యాప్టాప్స్ లో పనిచేస్తుంది, అలాగే స్పేస్ సెంటర్ లో కూడా పనిచేస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా చూసినట్టయితే ఇది దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి. ఉబుంటూలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది మీరు ఖాళీ లినక్స్ లో ఏమేమి చేయగలరో అవన్నీ దీంట్లో కూడా చేయొచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టంలో కూడా మీరు ఖాళీ లినక్స్ లో ఏమేమి చేయగలరో అవన్నీ దీంట్లో కూడా చేయొచ్చు. ఇది ఫుల్లీ క్యాపబుల్ అనమాట. నెక్స్ట్ ఇది చాలా మంది దీని క్యాపబిలిటీని నాకు తెలిసి బాగా తక్కువ అంచనా వేసినట్టే. అంటే వేరే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి దీంట్లో ఉన్న మెయిన్ ఫెసిలిటీ ఏంటి అంటే మీరు ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసుకుంటే అది కరప్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. అంటే మీకు తెలియని సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్. ఇక్కడ ఉబుంటూలో అయితే చాలా వరకు సిచ్యువేషన్స్ నుంచి అవాయిడ్ చేసినట్టే అవుతుంది. అండ్ ఇది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో చాలా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీరు టర్మినల్ యూజ్ చేసి కమాండ్ లైన్ ద్వారా కూడా అన్ని చేయొచ్చు. బట్ స్టిల్ వెన్ వీ హ్యావ్ ఎడ్జ్, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కారు ఉందనుకోండి, నడుచుకుంటూ వేరే ఊరు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, కార్లో వెళ్ళిపోవడం లగ్జరీ కదా. సో దట్ ఈస్ ది ఫ్లెక్సిబిలిటీ అనమాట. నేను ఆల్రెడీ ఈ ఖాళీ లినక్స్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటి గురించి చూసాను, కానీ దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ నేనైతే ఐ డోంట్ రికమెండ్, ఐ డోంట్ సే ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది నేను. ఓకే, ఈ ఉబుంటూ కూడా డెబియన్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ అనమాట. ఇది కూడా ఖాళీ లినక్స్ చూసినట్టయితే ప్రొఫెషనల్ టూల్ కిట్, అది కూడా డెబియన్ డిపెండెన్సీ ఉంటుంది. 600 పైన టూల్స్ లో వస్తుంది. అది ఒకదాని కోసమే, అంటే ఈ మెయిన్ పెనిట్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ, వీటి కోసం మాత్రమే అది డిజైన్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఖాళీ లినక్స్ ఉబుంటూ చూసుకున్నారంటే ఇది జనరల్ పర్పస్ కి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా యూజ్ అవుతుంది. ప్యారెట్ ఓఎస్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ లినక్స్ లాంటిది, కాకపోతే ప్యారెట్ ఓఎస్ అనేది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు ఎక్కువ టూల్స్ కావాలనుకుంటే మళ్ళీ దీన్ని కూడా మీరు అన్ని ఇన్స్టాల్ చేసుకున్నారంటే మళ్ళీ ఇది హెవీ అయిపోతుంది. అండ్ ఖాళీ లినక్స్ లో చేసేది దీంట్లో కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఉబుంటూ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేయగలుగుతారో అది ఉబుంటూతో కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఖాళీ లినక్స్ తో జనరల్ పర్పస్ యాప్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది డెవలపర్స్ కి, యూజర్స్ కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది డామినేషన్ స్టార్ట్ చేసింది డ్యూ టు వేరియస్ రీజన్స్ అనమాట. అండ్ ఈ ఖాళీ లినక్స్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ట్రాప్. చూడడానికి అపీరెన్స్ కి ఇట్స్ లైక్ ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ టూల్ లాగా అంటే టూలే, కానీ వెన్ ఉబుంటూ కెన్ డూ వాట్ ఖాళీ లినక్స్ కెన్ డూ, మళ్ళీ స్పెషల్ గా అది ఒక్కటే, ఎందుకంటే ఉబుంటూలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చాలా మంది చాలా కంటెండర్స్ ఉన్నప్పటికీ ఉబుంటూ అనేది ఈ ఖాళీ లినక్స్ ప్యారెట్ ఓఎస్ ఇలా లాట్ ఆఫ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఎడ్జ్ గా పనిచేస్తుంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ యూసేజెస్ కూడా ఇది బెటర్ గా యూజ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో కూడా ఇదే యూజ్ చేస్తారు అని. దట్స్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సో ఖాళీ లినక్స్ అనేది చాలా ఈజీ టు లెర్న్ టూల్ అనమాట. ఇది నేర్చుకోవడానికి తేలిగ్గా ఉండడానికి బిల్డ్ చేశారు. సో లెర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ విత్ ఇట్ అనమాట. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఖాళీ లినక్స్ లో చేయగలిగినవన్నీ ఇందులో చేయొచ్చు, కానీ యాక్చువల్గా ఒక రూమర్ ఏంటంటే ఉబుంటూ ఈజ్ ఫర్ జనరల్ పర్పస్ అండ్ ఖాళీ లినక్స్ ఈజ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ పెనిట్రేషన్ టూల్స్ దానికోసం అని. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉబుంటూ జనరల్ పర్పస్ అట్ ద సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ టూల్స్ బోత్ ఇట్ కెన్ హ్యాండిల్ అనమాట. సో లీనక్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తో ఉన్న లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండేది ఉబుంటూ కంపేర్ టు ఆల్ అదర్ అనమాట. నెక్స్ట్
ఏపీటీ గురించి కూడా చెప్పాను. సో మీకు ఏంటంటే ఆల్ లైబ్రరీ ఆఫ్ ఆల్ ది యాప్స్ అండ్ యూటిలిటీస్ ఉంటుంది. సో మీరు బయటకు వెళ్ళి అది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దీనివల్ల ఏంటంటే మీకు సెక్యూరిటీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటారు, యాపిల్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటారు. సో లైక్ వైజ్ మీరు యాప్ యొక్క సెక్యూర్డ్గా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దట్స్ వాట్ ఏపీటీ అంటే ఏం లేదు, అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ లైబ్రరీ అనమాట. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీ. ఇప్పుడు ఈ ఏపీటీ ద్వారా మీకు వేరే థర్డ్ పార్టీ వాళ్ళ మీద ఉండే డిపెండెన్సీని ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే త్రూ ఏపీటీ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇట్ వాజ్ సెక్యూర్డ్ అండ్ ఏపీటీ కంటైన్స్ ఆల్ ది యూటిలిటీస్ అండ్ లైబ్రరీస్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాట్ విండోస్ కెన్ డూ, విండోస్ ఆర్ ఆల్ అదర్ లినక్స్ సిస్టమ్స్ కెన్ డూ అనమాట. ఓకే, సో దట్స్ వై it is very very important, I feel, to use Ubuntu for cyber security as well as general purpose, because దీన్ని రెండింటికి హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను మీకు షేర్ చేసిన స్కెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. 900 వీడియోస్ అప్రాక్సిమేట్లీ ప్లాన్ చేశాను దీని మీద, Ubuntu సైబర్ సెక్యూరిటీ మీద. సో మీరు Ubuntu ఇన్స్టాల్ చేసుకుని ఉంటే యూ కెన్ లెర్న్ ఎ లాట్ అండ్ మీరు అన్ని వీడియోస్ కవర్ చేస్తే మీరు 0 నుంచి ఎక్స్పర్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ 900 వీడియోస్, ఓకే, ఐ ట్రై టు మేక్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.